డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ కేరళ జ్యోతిష శాస్త్ర నిపుణులు, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్ అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ జేకేఆర్ గురువు గారు ఉన్నారు. వీరు మనకి డేట్ ఆఫ్ బర్త్ మీ దగ్గర లేకపోయినా కానీ పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా, లేదంటే హస్తరేఖల శాస్త్రం ద్వారా, లేదంటే ప్రశ్నా శాస్త్రం ద్వారా కూడా మీ జ్యోతిష్యాన్ని మీకు చెప్తారు. సో ఇప్పుడు ఆ గురువు గారితో మనం కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి లా ఆఫ్ అట్రాక్షన్ లో యూనివర్సల్ సబ్జెక్ట్ లో నీళ్ళకి చాలా ప్రాధాన్యత. అవును తల్లి. నీళ్ళ ద్వారా మనకి చాలా రెమెడీస్ కూడా చెప్తూ ఉంటారు. అవునమ్మా. అండ్ మనకి ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసుకున్నా కానీ నీళ్ళని ఈశాన్యం దిక్కున పెట్టుకుంటే ధన ప్రవాహం చాలా బాగుంటుంది, అదృష్టం వరిస్తుంది అని చెప్తూ ఉంటారు. అవునమ్మా. అయితే మాకు ఆ ఈశాన్యంలోనే నీళ్ళని ఎందుకు పెట్టుకోవాలి? దీని ద్వారా మనకి నీటిని ఉపయోగించుకొని మనకి ధన ప్రవాహం కానీ, ఆరోగ్యం కానీ మనకి ఎలా ఇంటికి వచ్చేలాగా చేసుకోవచ్చు అంటారు? ఇదేంటంటే తల్లి, వాస్తు బలం చేకూరాలన్నా, అలాగే ఒక వ్యక్తికి మన జాతక చక్రం ప్రకారం చూసినప్పుడు కూడా వారి యొక్క గ్రహాల అనుకూలత కావాలన్నా కూడా నీటితో చాలా రెమెడీస్ ఉన్నాయమ్మా. ఎందుకని అనంటే పంచభూతాలలో ఒకటైన నీరు, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం కూడా మనం చెప్పుకున్నప్పుడు పంచభూతాలలో ఒకటైన నీరు మనలో 3 వంతులు ఉంటుందమ్మా, ప్రతి మనిషిలో కూడా. అలాగే సృష్టిలో కూడా 3 వంతులు ఉంటుంది. అందువల్ల అంటే ఎక్కువ ప్లస్ నీటికే ఉంది. 75% 70% నీరే ఉంటుందని చెప్పుకుంటున్నాం. కాబట్టి అందువల్ల నీటికి అంత ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి నీరు లేకపోతే ఒక్క క్షణం కూడా మనుగడ భూమి మీద ఏ జీవికి లేదురా తల్లి. అసలు ఏ జీవరాశి అయినా, మనిషి కావచ్చు లేదు ఏ జీవి కావచ్చు, నీటితోనే మమేకమై ఉండాలి. అందువల్ల ఆ నీటితో కొన్ని రెమెడీ చేయటం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంటికి వస్తుందమ్మా, ఆ మనిషికి కూడా వస్తుంది. ఉదాహరణకి ఇంట్లో ఎటువంటి దోషాలు ఉన్నాయి సార్, వాస్తు దోషాలు అని చాలా మంది చెప్తుంటారు. అది రిమూవ్ చేయలేరు కొన్నిటిని, కానీ ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ కావాలి. అప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఒక రాగి చెంబు తీసుకుని చక్కగా దానికి ముత్యాల దండ అంటే తెలుపు వర్ణం గల ముత్యాలంటే తెల్లగా ఉంటాయి, అది చంద్రుడికి సంబంధించిందమ్మా. అందువల్ల ముత్యాల దండని ఈ రాగి చెంబుకి అలంకరణ చేయాలి. అలంకరణ చేసి కొంచెం పసుపు, అలాగే కొంచెం కుంకుమ, ఒక పువ్వు లేదా ఇంకా అక్షంతలైనా వేసుకోవచ్చు, వేసుకుని ఆ ఈశాన్యములో చక్కగా ఒక పద్మం లాగా ముగ్గేసి దానిపైన చెంబు పెట్టాలి. పెట్టి సంకల్పం చేయాలి. మన భావన ఎలా ఉండాలి అది పెట్టేటప్పుడు? నేను ఈశాన్యంలో పరమేశ్వరుడు కొలువైన భాగంలో గంగాదేవిని అక్కడ పెట్టాను అంటే, మీరు గంగా, యమున, సరస్వతి నదులను తలుసుకుని అక్కడ దాంట్లో కలిపి పెట్టినట్టుగా ఆ వాటరు గంగా, యమున నది, సరస్వతుల వాటర్ని తీసుకొచ్చి పెట్టినట్టుగా ఫీల్ అవుతూ ఇక్కడ శివానుగ్రహం కోసం మనసులో సంకల్పం చేయాలి. ఏమని చేయాలి? ఈ వాటర్ పెట్టాను, నా ఇంట్లో ఉన్న ఎటువంటి వాస్తు దోషములు అన్నీ కూడా తొలగిపోవాలి, నేను హ్యాపీగా ఉండాలి, నా ఇంట్లో ఉన్నవారు ఆనందంగా ఉండాలి, ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కూడా ఈ క్షణమే తొలగిపోయినవి, నేను చాలా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అని చెప్పి ఆ చెంబుని చూస్తూ సంకల్పం చేసుకోవాలి. ప్రతిరోజు మార్చుకోవచ్చమ్మా. ఓపిక లేని వాళ్ళు 2 రోజులకోసారైనా మార్చవచ్చు. అయితే ఈ నీళ్లు తీసుకెళ్లి పచ్చని చెట్టుకు పోస్తూ ఉండాలి. ఎందుకని? ఈశాన్యానికి ఒక ప్రత్యేకత ఉంది వాస్తురీత్యా. రోజు పెట్టుకుంటే మంచిదమ్మా. అంటే లేదు, అవకాశం లేని వాళ్ళు 2 రోజులకోసారి అలా మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు. అదే విధంగా ఉత్తర వాయువ్యంలో గనక వాటర్ టబ్బుల్లో గాని, తొట్టుల్లో గాని, బకెట్లో గాని కనీసం నీళ్లు పెట్టినట్లయితే, ఉత్తర వాయువ్యం ఏమిటి అనంటే అక్కడ వరుణుడు ఉంటాడమ్మా. అందువల్ల ఏమవుతుంది, అక్కడ ఆ దిక్కు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది, ఇంటికి కలుగుతుంది, మనుషుల పైన కలుగుతుంది. ఎప్పుడైతే ఇలాంటి అనుగ్రహం కలిగిందో తెలియకుండా ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఉంటారు. అంటే ప్రతి దిక్కుకి ఒక అధిపతి ఉన్నాడు. అంటే అష్టదిక్కులు అనుగ్రహం ఎప్పుడైతే కలిగిందో ఆ ఇంటికి అది లక్ష్మీ నివాసం అవుతుంది. ఎప్పుడైతే అష్టదిక్కులు అనుగ్రహం, పంచభూతాల అనుగ్రహం, 3 దేవతల అనుగ్రహం మనిషికి కలిగిందో వారే భగవంతుడు అవుతాడు. అంతే కదరా తల్లి. అందరూ వాళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి? వీరు అందరినీ ప్రేమించాలి. ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెడతారో అందరూ వీరిని ప్రేమిస్తారు. అప్పుడు ఈయన భగవంతుడే అంటారు కదరా. ఈ శత్రువు లేనివాడు అందరూ భగవంతుడేనమ్మా. భగవంతుడికి ఎవరు శత్రువు ఉంటారు తల్లి? భగవంతుడైన వాడికి శత్రువు ఉంటాడా ప్రపంచంలో? అదే విధంగా మనిషికి కూడా శత్రువు లేకుండా ఉండాలి. కానీ అలాంటి మనిషిని మనం చూపించగలమా ఈ కలియుగంలో? అంటే
చూడలేము అంటాను. కానీ చూడగలగాలి. ఇప్పుడు వరకు గతమొద్దు, ఇప్పుడు ప్రజెంట్ లోంచి మీకు శత్రువు అనేవాడు ఉండకూడదు. ప్రతి ఒక్కడిలోనూ భగవంతుడు ఉన్నాడు. వాడే ఆత్మ, ఆత్మే పరమాత్మ. ఆ పరమాత్మే మనం కొలిసే దైవంగా ఫీల్ అవుతూ ఉంటే ఎవరిని కూడా మనం శిక్షించలేము, తప్పుగా మాట్లాడలేము, నెగిటివ్ గా మనం ఏ రోజు ఎదుటి వ్యక్తిని ఊహించుకోలేము. మరి ఇలాంటి భావన కావాలి, అలాంటి భావనతో మీరు ఉండాలి అంటే ఈ చిన్న క్రియ మనం మానవ ప్రయత్నం చేయాలి. దీనితో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో గజలక్ష్మీదేవి ఫోటోని గుమ్మానికి గనక లోపల భాగంలో అంటే ఇంట్లోంచి బయటకు వస్తుంటే అక్కడ ఎదురవుతూ ఉండాలమ్మా. గజలక్ష్మీదేవి అంటే 2 ఏనుగులు స్వాగతం పలుకుతూ లక్ష్మీదేవి ఉంటుంది, అది గజలక్ష్మీదేవి అంటారమ్మా. ఏ ఇంట్లో అయితే గుమ్మం పైన లోపల నుంచి మనం బయటకు వస్తుంటే ఎదురవుతూ కనపడుతుందో మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆ తల్లిని ఒక్కసారి నమస్కరించుకుని, గజలక్ష్మీదేవి అంటే ఏమిటి అని అంటే శక్తి. అంటే మనకి ఏ పని కావాలన్నా శక్తి కావాలి. ఆ శక్తి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు వ్యాపార కార్యకలాపాలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా మనిషి మనుగడ ఎప్పుడు ఇంట్లో పడుకుంటే కాదు కదా. మరి బయటికి వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి కదా. అది చెయ్యాలి అంటే మనకి కావాల్సింది శక్తి కావాలి. అందువల్ల ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఆ గజలక్ష్మీదేవికి ఒక్కసారి నమస్కారం చేసుకుని పాజిటివ్ గా ఆలోచించి, నేను తిన్న ఆహారం నాకు పూర్తి ఎనర్జీ ఇచ్చింది, అమ్మా నువ్వు అలా అనుగ్రహించు. ఏ దిక్కునున్నా పర్లేదా అండి గుమ్మం? అంటే అంటే ఉత్తరం దిక్కు అయితే ఉత్తరం దిక్కు, తూర్పు దిక్కు అయితే తూర్పు దిక్కు. మీరు నడిచే సింహద్వారానికి పెట్టాలి, సింహద్వారం పైన పెట్టుకోవాలి. ఇలాంటి చాలా చిన్న చిన్నవే తల్లి. దీని వల్ల ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది పెడితే అదృష్టం వస్తుంది, అదృష్టం కాదు, దాని వల్ల వచ్చేది ఇది. దీని వల్ల అదృష్టం వస్తుంది. అంటే నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ గా మారతావో, ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచిస్తావో, ఎప్పుడైతే శక్తివంతుడుగా మారతావో, అదృష్ట లక్ష్మి ఎందుకు రాదురా తల్లి? నువ్వు మనసు పెట్టి చేస్తే రాదా? ఒక పక్షిని గురి చూసి కొడితే వేటగాడు పర్ఫెక్ట్ గా పక్షి పడిపోతుంది, కానీ యామరపాటుతో కొడితే ఎన్ని బాణాలు వేసినా తగలవు. అంటే ఏ పని చేయాలన్నా కూడా నువ్వు గురి చూసి కొట్టాలి. గురి చూసి కొట్టాలి అంటే నీ మనసు నీలో ఉండాలి, నీ ఆధీనంలో ఉండాలి. అదే విధంగా శక్తి కూడా కావాలి. అందువల్ల ఇలాంటి టెక్నిక్ చేయటం వల్ల మనకి శక్తి వస్తుంది, నీ మనసు మీ ఆధీనం అవుతుంది. అప్పుడు నువ్వు ఏ పనైనా ఈజీగా చేయగలుగుతావు. జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్నా, కోటేశ్వరులు కావాలని సంకల్పం ఉంటే కాదమ్మా, దైనందిన జీవితంలో మనం నడుచుకునే విధానాలు, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తూ ఆ టెక్నిక్స్ నుంచి మనం నేర్చుకోవలసిన గుణపాఠాలు. ఒక టెక్నిక్ చేసినంత మాత్రాన మనకి అదృష్ట లక్ష్మి రాదు. దాని నుంచి మనం పాజిటివ్ గా నేర్చుకోవాల్సింది. అది నేర్చుకుని అలవరుచుకుని ఆచరించగలిగితే నీ జీవితంలో అద్భుతాలు నువ్వు సృష్టిస్తావు తల్లి. నువ్వు ఏది కోరుకుంటే అది వస్తుంది. మన వాళ్ళు మన thumbnails లో పెట్టేటప్పుడు ఈశాన్య మూల ఇది పెడితే కోట్లు సంపాదిస్తాం అని పెట్టాం. అంటే జనం చూడగానే ఈశాన్య మూల ఇది పెడితే కోట్లు వచ్చేస్తాయా అనుకునే వాళ్ళు ఉంటారు, అమ్మో ఈశాన్య మూల పెడితే కోట్లు వచ్చేసినాయి అనుకునే వాళ్ళు ఉంటారు. అది నెగిటివ్ పాజిటివ్ రెండు కనపడతారు. ఇద్దరికీ నేను చెప్పే సమాధానం ఒకటేనమ్మా, పెట్టినంత మాత్రాన కోట్లు రావు. దాని వెనకాల అర్థం తెలుసుకుని నువ్వు ఆచరించగలిగితే కోట్లు కాదురా, నువ్వు ఏది కోరుకుంటేది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. భగవంతుడు సైతం నీకు ప్రత్యక్షం అవుతాడు. నువ్వు అందరినీ ప్రేమించగలిగితే. ప్రేమించే స్వభావం రావాలి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, 3 వంతులు నీళ్లే ఉంది ఈ సృష్టిలో, మనిషిలో గాని ప్రకృతిలో గాని అని. అటువంటి పంచభూతాలలో నీటితో నువ్వు మమేకమైతే మరి నువ్వు ఏది కోరుకుంటే అదేగా తల్లి. ఒక్క సెకండ్ నీరు లేకపోతే మనిషి జీవనమే లేదయ్యే. అటువంటి నీటితో ఆ నీటి యొక్క అనుగ్రహం నీకు కలిగితే నువ్వు సాధించలేనిదే లేదురా తల్లి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ పాటించండి. నేను చెప్పినట్టుగా మారే ప్రయత్నం చేయండి. మారలేని నాడు మీరు మానవ ప్రయత్నంతో ఎవరూ మారలేమమ్మా. ప్రయత్నం మనం చేయాలి. దీనితో పాటుగా మెడిటేషన్ చేయాలి. ఎవరైతే ప్రతిరోజు దినచర్యలో ఉదయం సాయంత్రం మెడిటేషన్ చేస్తారో, పాజిటివ్ గా ఉండాలనే ఆలోచన చేస్తారో, వారికి కోరింది కోరినట్లుగా వారి జీవితంలో జరిగి తీరద్దమ్మా. కావాలంటే ప్రాక్టికల్ గా చేసి చూసిన వారు కోకొల్లలుగా ఉన్నారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఒక మనిషి వచ్చి జాతకం చూడండి సార్ అన్నప్పుడు వారికి 11 కోణాల్లో పరిశీలించడం జరుగుతుందమ్మా, ఆస్ట్రాలజీ. అదే విధంగా ఇంతవరకు మనం పుట్టుమచ్చల శాస్త్రం, మంత్ర శాస్త్రం ఇలాంటివి అనేకమైన చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రత్యేకించి ఏం చేస్తున్నాం, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా జోడిస్తూ ఉన్నాం. గతంలో చూసేవాళ్ళం లా ఆఫ్ అట్రాక్షన్, కానీ కొన్ని టెక్నిక్స్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ లో చెప్పడం జరుగుతుంది. పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్నాశాస్త్రం, అలాగే వీటికి రెమెడీ మంత్రశాస్త్రం ప్రకారం కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇలా 11 కోణాల్లో ఒక వ్యక్తి జాతకాన్ని పరిశీలించి పరిశోధించి
వారికి తగ్గ రెమెడీస్ ఇచ్చి లా ఆఫ్ అట్రాక్షన్ రెమెడీస్ ఇస్తున్నాం. అదే ఆస్ట్రాలజీలో కొన్ని కర్మలను తొలగించుకోవడానికి కొన్ని రెమెడీస్ ఇస్తూ ఉన్నాం. దీంతో పాటుగా మంత్రాలు కొన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ప్రతి సమస్య చిన్నదైనా పెద్దదైనా దానికి ఇన్ని కోణాల్లో పరిశీలించి పరిశోధించి వారికి రెమెడీస్ ఇవ్వటం వల్ల ఈజీగా వారి జీవితంలో విజయాలు వస్తున్నాయమ్మా. ఉదాహరణకి ఈశాన్యంలో మనం ఏమన్నా రాగి చెంపు పెట్టుకోమని చెప్పాం కదా, అక్కడ మీరు పెట్టిన తర్వాత భగవంతుని మమేకం అమ్మన్నాం. అయినప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు 21 సార్లు ఆ భగవంతుడి యొక్క ప్రెజెన్స్ మీకు వచ్చినట్టుగా ఫీల్ అవ్వాలి. ఇలా మంత్రశాస్త్రం యొక్క ఫలితం అది. అంటే ఆ నామం చదివితే పాజిటివ్ వైబ్రేషన్. ఆ మంత్రానికి ఒక అద్భుత శక్తి ఉందమ్మా. ఒక మాటకే ఒక పవర్ ఉంది, మరి బీజాక్షరాలకి ఇంకెంతకన్నా పవర్ ఉంటుందమ్మా. కాబట్టి ప్రతి నిత్యము మంత్రం ఉచ్చరించి మనం పాజిటివ్ దృక్పథంతో మంచిగా మాట్లాడుతూ నెగిటివ్ మాట్లాడకుండా జీవితాన్ని గనక సాగించగలిగితే మనకి ఎటువంటి సమస్యలున్నా ఏ వ్యక్తికైనా ఈజీగా బయటపడచ్చు తల్లి. మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈజీ మార్గంలో రెమెడీస్ ఇచ్చి అతి తక్కువ కాలంలో ఉన్నతంగా ఎదగటానికి చేరువవ్వగలుగుతారు. కాబట్టి ప్రతి నెలలో మనకి మణి మంత్ర క్లాసులు ఉన్నాయమ్మా. దాంట్లో పాల్గొన్నప్పటికి కూడా మన జీవితంలో ఎలా ఉండాలి, ప్రతినిత్యం ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి వరకు మన ఆలోచన సరళి ఎలా ఉండాలి, మన దినచర్య ఎలా ఉండాలి, జీరో నుంచి హీరో అవ్వాలంటే ఏం చేయాలి, ఉద్యోగం కోసం అయితే ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి, అలాగే భార్యాభర్తలు అన్యోన్యత కావాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి, మనం అసలు ఎలా ఉండాలి, ముందు మన భార్య మన మాట వింటలేదు, నా భర్త నా మాట వింటలేదు అని చెప్పే ముందు మీరు ఎలా ఉండాలి అనేది నేర్పించడం జరుగుతుందిరా. ఈ మణి మంత్ర క్లాసులో అంతటి అద్భుతంగా ఉంటుంది. 7 days క్లాసులో వారి జీవితంలో ఉన్నతంగా ఎలా ఎదగాలి, వారికి ఉన్న సమస్యల నుంచి ఎలా బయటపడాలనేది నేర్పించడం జరుగుతుంది. అలాగే ఆఫ్లైన్ సెక్షన్ ఆన్లైన్ సెక్షన్ ఉందమ్మా. ఆఫ్లైన్ సెక్షన్ అయితే 1-to-1 సెక్షన్ లో మీకు అపాయింట్మెంట్ ఉంటుంది, ఆఫ్లైన్ డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్. లేదు ఆన్లైన్ సెక్షన్ లో అయితే జూమ్ క్లాస్ ద్వారా వాళ్ళకి ఆన్లైన్ లో కూడా వారికి అపాయింట్మెంట్ చెప్పబడుతుంది. వారికి ప్రశ్నాశాస్త్రం కావచ్చు, మంత్రశాస్త్రం కావచ్చు, పుట్టుమచ్చల శాస్త్రం కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, అన్ని కోణాల్లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం వాళ్ళ జాతకాన్ని చూసి వారి జీవితంలో పడుతున్న కష్టాల నుంచి బయటపడే మార్గాన్ని చెప్పడం జరుగుతుంది. చాలా మంది మా దగ్గరికి వచ్చిన తర్వాత అద్భుత ఫలితాలు పొందిన వారిని వీడియో రూపంలో మన వీడియోల ద్వారా చివరిలో పెట్టి చూపిస్తూ ఉన్నాం. ఎందుకని ఇవాళ సాక్ష్యం లేదే నమ్మే పరిస్థితి లేదు. జనాల్లో ఎవరు ఏది చెబుతున్నారో తెలియటం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తిలో సందేహం రావడం సహజమేనమ్మా. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం తల్లి, మనిషి నమ్మవలసింది ఎవరికి వారు నమ్ముకోవాలి. నమ్ముకున్న రోజు జీవితంలో అద్భుతాలు సృష్టించగలుగుతాడు. ఇలాంటివన్నీ కూడా సపోర్ట్ చేసుకోవాలి. ఆస్ట్రాలజీ అనేది చీకట్లో ఒక టార్చ్ లైట్ లాగా ఉపయోగపడుతుంది. దాన్ని ఆసరాగా తీసుకుని మీరు కనుక ఏది చేసినా అద్భుతాలు మీకు వస్తాయి తల్లి. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం. నా పేరు సీత. నేను సార్ దగ్గరికి ఇట్లా నా పరిస్థితి బాగుండక నేను సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ నా సమస్యలన్నిటికీ పరిష్కారం చెప్పారు. సార్ చెప్పినట్లు చేసినందుకు నాకు 100% నాకు రిజల్ట్ కనబడింది. మీరు కూడా నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి.